రైతులు పాత పద్ధతినే పట్టు కూర్చుంటామంటే గిట్టుబాటు ధరలు రావు, కష్టాలు నష్టాలు సహజంగానే ఉంటాయి. ఇవాళ మార్కెటింగు ప్లాన్ చేసుకోవాలి, 10 మందితో కాంటాక్ట్స్ మెయింటైన్ చేసుకోవాలి, అట్లాగే కొత్త నవ్య ప్రొడక్ట్స్ మీదకి దృష్టి సారించాలి. తాజాగా పత్తి తెల్ల రంగులో ఉంటుందని తెలుసు, కానీ రంగుల్లో పత్తి పండుతుందని, రంగుల్లో కూడా ఇప్పుడు పత్తి పండుతుంది అన్నటువంటిది మీకు తెలుసు అంటూ ఈనాడు మంచి కథనాన్ని ప్రొడ్యూస్ చేసింది. దానికి భారీ డిమాండ్ ఉందని ఎప్పుడైనా విన్నారా? సహజంగానే ఇది కొంత వింతగా అనిపించిన సహజ రంగుల్లో పత్తిని పండించడం అనేది వాస్తవమే. అయితే ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే అనేక సమస్యలు కారణంగా రైతులు దీని మీద మొగ్గు చూపడం లేదు. ఎప్పుడో 1940లో సహజ రంగుల్లో పత్తిని పండించేందుకు ప్రభుత్వం వాణిజ్యపరంగా అనుమతించిన ఇప్పటికి కనీసం 200 ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోనే పడుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ డిమాండ్ పెరిగిన ప్రభుత్వం ఎన్నో పరిశోధనలు చేస్తున్నా రైతులకు మాత్రం సమస్యల కారణంగా ఆసక్తి కలగడం లేదు. రంగుల పత్తి కేజీకి 240 పలుకుతోంది. సాధారణ పత్తి కేజీ 160 రూపాయలు ఉంది. అయితే సాధారణ పత్తితో పోలిస్తే రంగుల పత్తి దిగుబడి తక్కువగా ఉంటుంది. ఇది రైతుల ఆసక్తి లేకపోవడానికి కారణమే. రంగుల పత్తికి విత్తనాల కొరత, చీడపీడల ప్రమాదం, అధిక క్రిమిసంహారక మందుల వినియోగం అనేవి కొంత ఇబ్బందికరమే. లేత గోధుమ రంగులో ఉండే పత్తి ఎకరానికి అతి స్వల్పంగా 1.5 నుంచి 2 క్వింటాల వరకే దిగుబడి వస్తుంది. అదే సాధారణ పత్తి 6 నుంచి 7 క్వింటాల దిగుబడి వస్తుంది. ఫలితంగా 200 ఎకరాల్లో కేవలం 330 క్వింటాల వరకే రంగుల పత్తి పండుతుంది. భారత వ్యవసాయ రంగంలో 2500 బీసీ నాటికే రంగుల పత్తి ఉంది. స్వాతంత్రానికి పూర్వం కోకనాడ పేరుతో ఎరుపు, కాకి, గోధుమ రంగుల్లో పత్తి ఉండేది. ఎరుపు, కాకి రంగు పత్తిని రాయలసీమ, ఆంధ్రలో పండించేవాడు. దాన్ని జపాన్కి ఎగుమతి చేసేవాడు. కొన్ని రకాల అస్సాం, కర్ణాటకలో పండించేవాడు. స్వాతంత్రానంతరం హరిత విప్లవం తేవడంతో అత్యధిక దిగుబడిని ఇచ్చే తెల్ల పత్తి వైపు రైతులు మొగ్గు చూపారు. దీంతో రంగుల పత్తి దాదాపు కనుమరుగైంది. తక్కువ విత్తనాల బరువు, బలహీన ఫైబర్, పొట్ట పింజల వల్ల ఆర్థికంగా రంగుల పత్తి రైతులకు లాభదాయకం లేకపోయింది. దీంతో భారీ ఎత్తున సాగు కాలేదు. అయితే భారతీయ వ్యవసాయ సంస్థలు పరిశోధన చేసి కొత్త రంగుల పత్తి విత్తనాలు సృష్టించాయి. DDCC1, DDB12, DMB 225, DGC 78 విత్తనాలు ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ వైదేహి 95ని అభివృద్ధి చేసింది. ఇందులో 4-5 వెరైటీలు కూడా కొంత సత్ఫలితాలను ఇచ్చినాయి. రంగుల పత్తి పర్యావరణ పరంగా కూడా సత్ఫలితాలను ఇస్తుందని అధ్యయనాలు తేలి. సాధారణ పత్తితో తయారు చేసిన మీటర్ వస్త్రానికి రంగు వేయడానికి 150 లీటర్ల నీరు అవసరం అవుతుంది. రంగుల పత్తికి అంత అవసరం ఉండదు. అంతేకాదు అది విష వ్యర్థాల విసర్జన వ్యయాన్ని 50% తగ్గిస్తుంది.